నమస్తే, నేను అమూల్య. వెల్కమ్ టు స్టడీ గైడ్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం, 25 సంవత్సరాల విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకల దిశగా గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రముఖ మహిళా సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు పక్కనే ఉన్న వట్టినాగులపల్లిలో విస్తరించి ఉన్న ఈ విద్యా సంస్థ ఇక్కడ అందిస్తున్న బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ ప్రోగ్రాంలు విద్యార్థినులకు అత్యుత్తమ విద్యా అవకాశాలను కల్పిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఈ కళాశాల ప్రత్యేకత. 2001లో స్థాపించబడిన శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ JNTUHకు అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ యూజీసీ స్వయం ప్రతిపత్తి అటానమస్ విద్యాసంస్థ. ఈ కళాశాల NAAC ద్వారా A++ గ్రేడ్తో గుర్తింపు పొందడంతో పాటు అన్ని అర్హతలు కలిగిన ప్రోగ్రాంలకు NBA గుర్తింపు కూడా సాధించింది. విద్యార్థినులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. అకాడమిక్తో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు ప్లేస్మెంట్స్ విద్యార్థినులకు కల్పిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, CEO ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్. విద్యా ప్రమాణాలు, అక్రెడిటేషన్ మరియు నాణ్యత హామీ రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అక్రెడిటేషన్లో అనుభవం కలిగిన నిపుణులు. నమస్తే సార్. అలాగే డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు, ప్రొఫెసర్, CSE, హెడ్ IT డిపార్ట్మెంట్, డీన్ IIC అండ్ అవుట్ రీచ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఉన్నత విద్యారంగంలో 28 సంవత్సరాలకు పైగా అకాడమిక్స్లో అనుభవం కలిగిన విద్యావేత్త. నమస్తే సార్. సో వారితో చర్చను ప్రారంభించే ముందు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అత్యాధునిక సదుపాయాలు, అద్భుతమైన మౌలిక వసతులు, విద్యా వాతావరణం, పరిశోధనా విజయాలు, ప్లేస్మెంట్ సాధనలు మరియు విద్యార్థినుల విజయగాథలను ప్రతిబింబించే ప్రత్యేక ఏవీని వీక్షించేద్దాం. ఏవీ రోల్ ప్లీజ్. I wanted a place that would protect her. I wanted a place that would challenge me. Here, she found both. More than a degree, a strong foundation. Every journey begins with a decision to learn, to explore, and to grow. At Sridevi Women's Engineering College, education goes beyond classrooms. Here, ideas are tested in laboratories, perspectives are shaped through collaboration, and knowledge becomes real-world skill. Guided by experienced mentors and a supportive environment, students discover confidence, not just competence. From academics to sports, from discussions to innovation, every experience builds strength, discipline, and leadership, because the future belongs to those who are prepared to create it. Sridevi Women's Engineering College, engineering confident futures. ఎస్ సార్, ముందుగా అసలు మీ కాలేజ్లో అందిస్తున్న కోర్సుల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? టీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ టి రవీందర్ రెడ్డి, అడ్వైజర్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల మరియు CEO ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల 2001వ సంవత్సరంలో శ్రీ అశోక్రావు గారు స్థాపించడం జరిగింది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వైభవాన్ని ఈ సంవత్సరము జరుపుకోవడం జరుగుతున్నది. 25 సంవత్సరాల క్రింద మహిళలకు సార్థకత, ఉమెన్ ఎంపవర్మెంట్ మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలలో అప్పుడు మహిళలకు ఇంజనీరింగ్ విద్యను అందించే కళాశాలలు చాలా తక్కువగా, దేశవ్యాప్తంగా కూడా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు చాలా తక్కువ. శ్రీ అశోక్రావు గారు ఈ మహిళా సార్థకత అనేటువంటి ఆయనకు ఉండే విద్య మీద ఉండే అభిమానంతో ఈ కళాశాలను ఆ
ఆ సంవత్సరంలో ఎంతో సువిశాలమైన భవనాలను నిర్మించి తర్వాత దూర ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీని పిలవడం జరిగింది. తర్వాత ఈ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల గచ్చిబౌలిలోని విప్రో వట్టినాగులపల్లి పక్కన ఉంది. దీనిలో మాకు 7 బ్లాకులు, ఒక్కొక్క బ్లాక్ 6 లక్షల ఎస్ఎఫ్టీ బ్లాకులు, ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్, పెద్ద హాస్టల్లో 1500 మంది విద్యార్థినులకు అకామిడేషన్ ఇవ్వగలిగిన 2 బ్లాకులు హాస్టళ్ళు. ఇవి కాక 7 బ్లాకులు అకాడమిక్ రీసెర్చ్ అండ్ క్యాంటీన్స్, తర్వాత ఇంకా సపరేట్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత ఇవన్నీ కూడా బస్సులు. విద్యార్థినులు దాదాపుగా సిటీ పెరిఫెరల్ నుంచి కూడా బస్సులను నడపడం జరుగుతున్నది. మా దగ్గర మెయిన్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మా యొక్క ప్రామాణిక. తర్వాత మా కళాశాల అనేది స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్లేస్మెంట్స్లో కానీ, అకాడమిక్ స్టాండర్డ్స్లో కానీ, రీసెర్చ్లో కానీ మా విద్యార్థినులు ప్రముఖ కంపెనీలలో ఇప్పుడు పనిచేయడం జరుగుతున్నది. మా కళాశాల యూజీసీ అటానమస్ కళాశాల, శ్రీదేవి మహిళా కళాశాల, NAC A++3.61 CGPA తోటి సాధించడం జరిగింది. NAC 3.61 ఉన్న కళాశాలలు మొట్టమొదటి కళాశాల చాలా తక్కువ. అందులో మన తెలుగు రాష్ట్రాలలో శ్రీదేవి మహిళా కళాశాల అంటే అందరూ పేరెంట్స్కు, విద్యార్థినులకు అక్కడ దాదాపుగా 10,000 పైన గ్రాడ్యుయేట్స్ చదవడం జరిగింది, కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మా దగ్గర ఉండే విద్యార్థినులు దూర ప్రాంతాల వాళ్ళు హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నాం కాబట్టి విశాఖపట్నము, తర్వాత శ్రీకాకుళము, తర్వాత నంద్యాల, కడప, కర్నూలు, అన్ని తెలంగాణ జిల్లాలు, ఖమ్మము, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగరు, మహబూబ్ నగరు, రంగారెడ్డి, కొత్త జిల్లాలన్నిట్లలో నుంచి కూడా మా దగ్గర విద్యార్థినులు చేరడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉన్న సాంకేతిక విద్య అనేది శ్రీదేవి మహిళా కళాశాల యొక్క ప్రత్యేకత. మా దగ్గర చదివే విద్యార్థినులకు మేజర్గా ఎలా స్కిల్స్ నేర్పిస్తామంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. మా కళాశాలలో ఉండే టీచర్స్ను కూడా ఏఐసిటి, తర్వాత JNTUH అనుబంధంగా ఉండే రాటిఫికేషన్స్, అన్ని రకాలైనటువంటి యొక్క మంచి నిపుణులైన టీచర్స్ తోటి, అధ్యాపకులతోటి విద్య అనేది, ఇంజనీరింగ్ విద్య అనేది విద్యార్థినులకు నేర్పించడం జరుగుతుంది. మేజర్గా మా దగ్గర ఉండే అచీవ్మెంట్ అంటే ప్లేస్మెంట్ రోబస్ట్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది మా దగ్గర ప్రత్యేకత. దాదాపుగా 50 పైన కంపెనీలు మా కళాశాలను ఎవ్రీ ఇయర్ విజిట్ చేయడం జరుగుతుంది. శ్రీదేవి మహిళా కళాశాల గచ్చిబౌలి అంటేనే అర్థం చేసుకోండి మీరు, చుట్టుపక్కల ఒక 250 కంపెనీలు మా కంపెనీ చుట్టూ ఉంటాయి. మా విద్యార్థినులకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ట్రైనింగు, ఇంటర్న్షిప్స్, తర్వాత సమ్మర్ ట్రైనింగు, తర్వాత ఈ విద్యార్థినులకు క్యాంపస్ కనెక్ట్ విత్ ఇండస్ట్రీస్ అనేది చాలా సులభం. మాకు జనరల్గా ఏంటంటే ఎక్కడో దూరము ప్రాంతంలో ఉన్న కళాశాలకు వెళ్ళాలంటే ఇండస్ట్రీ వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. మా దగ్గర 1 డే బిఫోర్ ప్లాన్ చేసినా, మెయిల్ పెట్టినా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రావడం జరుగుతుంది. మేజర్గా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి NEP 2020 ప్రకారము JNTU కళాశాల మాది అటానమస్ కళాశాల కాబట్టి మేము కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్, స్టూడెంట్ సెంట్రిక్ సిలబస్, స్కిల్ ఓరియంటెడ్, ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా అండ్ స్టార్టప్ ఇండియా అండ్ గ్లోబల్ ఎక్సలెన్స్ ఇండియా, సో ఇవన్నీ కూడా మేము ఇండస్ట్రీ కరికులం అనేది అపార్ట్ ఫ్రమ్ JNTU కరికులం కాక ప్లేస్మెంట్ ట్రైనింగ్లో చేర్చడం జరిగింది, బియాండ్ సిలబస్లో చేర్చడం జరిగింది. మొట్టమొదటిసారిగా విద్యార్థినులు జాయిన్ అయితేనే జనరల్గా దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, సిటీ విద్యార్థులు ఎక్కువగా మందికి ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ టెస్టింగ్, రైటింగ్ స్కిల్స్, తర్వాత లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, తర్వాత ఈ
ప్రోగ్రామింగు, కోడింగు, ప్రిలిమినరీగా సబ్జెక్ట్స్లలో జావా, పైథాన్ ఇటువంటి బేసిక్స్ అనేటివి నిష్ణాతులైనటువంటి ఒక ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో పాటు మా కళాశాల అధ్యాపకులతో పాటు రకరకాలైనటువంటి యొక్క ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళని కూడా మేము విద్యార్థినులకు ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 2వ సంవత్సరంలో కోర్ ట్రైనింగ్ అనేది సబ్జెక్ట్స్ మీద డాటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, తర్వాత ఈ క్వాంటమ్ సబ్జెక్ట్స్, తర్వాత ఈ మామూలుగా ఎమర్జింగ్ కోర్సెస్ ఏఐ, తర్వాత ఐఓటీ, తర్వాత ఈ డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, తర్వాత క్లౌడ్ కంప్యూటింగు అండ్ బిగ్ డాటా అనలిటిక్స్ అటువంటి వాటిలలో ప్రిలిమినరీ ప్రాబ్లమ్స్ ఇచ్చి సెకండ్ ఇయర్ నుంచి బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్, ఐడియాథాన్స్, హ్యాకథాన్స్, తర్వాత ఏఐసిటి హైడథాన్స్, హ్యాకథాన్స్లో ప్రతి సంవత్సరము మాకు నేషనల్ లెవెల్లో ప్రైజులు అనేటివి వస్తున్నాయి. మా విద్యార్థులు ప్రతిభ అనేది చూపిస్తూ ఉన్నారు. ఐడియాథాన్స్లు కూడా ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము. హ్యాకథాన్స్ కూడా, హ్యాకథాన్స్ వల్ల, ఐడియాథాన్స్ వల్ల విద్యార్థుల్లో ఉండే యొక్క స్కిల్ అనేది, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది మనము కాంపిటీషన్ ఇవ్వడం వల్ల, ఎక్సర్సైజులు ఇవ్వడం వల్ల ఓపెన్ మార్కెట్లో అన్ని కళాశాల వాళ్ళకు పిలిచి టాలెంట్ టెస్ట్ అనేది హ్యాకథాన్స్లో చేయడం జరుగుతుంది. మా కళాశాలకు కూడా ఎక్స్క్లూజివ్ కూడా నిష్ణాతులైనటువంటి ఒక గైడ్స్ని తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. తర్వాత థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్జింగ్ కోర్సెస్లలో కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్, ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్స్, హోలిస్టిక్ అప్రోచ్, తర్వాత ఈ అపార్ట్ ఫ్రమ్ ది జాబ్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్, ప్లేస్మెంట్స్ సంబంధించింది కాకుండా క్యారియర్ ప్లేస్ అంటే విద్యార్థినులు సమాజంలో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళని ఎదుర్కోవడానికి కొన్ని మెలకువలు, ఎక్స్పర్ట్ సెషన్స్, ఎడ్యుకేట్స్ ద్వారా మహిళా సార్థకత అనేది, మహిళలకు ఫ్రీడమ్ అనేది మామూలుగా ఎకనామిక్ ఫ్రీడము, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడము, తర్వాత వాళ్ళకు ఉండే హక్కుల గురించి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విద్యార్థినులకు ఎవ్రీ డే మామూలుగా అకాడమిక్ వర్క్ అనేది మా మేనేజ్మెంటు మార్నింగ్ వస్తేనే ఏ క్లాస్ వర్క్ ఎలా అవుతుంది. మా మేనేజ్మెంట్ వచ్చేసి డాక్టర్ రాధాకిషన్ రావు గారు ఈజ్ ఏ సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్ ఇన్ రేడియాలజీ, MD/DM రేడియాలజీ చదివారు. వారి ఫ్యామిలీ మొత్తం కూడా డాక్టర్స్, సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్స్. విద్యార్థులను కూడా ఆ మార్గంలో వాళ్ళను తయారు చేసి గొప్ప గొప్ప కంపెనీల్లో ప్లేస్మెంట్ రావడానికి వారు చాలా సొంత కాలేజీ నుంచి అన్ని రకాలైనటువంటి ప్లేస్మెంట్ సంబంధించిన కంపెనీలకు వసతులు కల్పించి గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ మాడ్యూల్స్, ఇండస్ట్రీ సపోర్టెడ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడము, ఐఓటీ ల్యాబ్స్, సిస్కో, ఇంటెల్, తర్వాత ఈ దీనికి సంబంధించిన MOUలు, కొలాబరేషన్స్ అండ్ టాస్క్ ద్వారా జరిగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, తర్వాత MOUs దట్ టు బి మాకు సంబంధించినటువంటి ఒక JNTU కరికులంతో పాటు ఇండస్ట్రీ కరికులంకు ఏవేవైతే అవసరమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినవి, ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది విద్యార్థుల గ్రూప్ డిస్కషన్ అనేది ప్రతి ల్యాబ్లో టీచర్స్ 2 ఉండడం జరుగుతుంది. ల్యాబ్లో ఇచ్చిన ప్రోగ్రామింగ్ వాళ్ళు ఆ డేలో ఆ మాడ్యూల్ చేసింది కంటిన్యూస్ లెర్నింగ్లో ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఎవ్రీ డే దే హ్యావ్ టు అప్లోడ్ వాట్ ది స్టూడెంట్ హ్యాస్ లెర్న్డ్, లాగ్ బుక్లో ఎంట్రీ జరుగుతుంది. ఇవన్నీ కూడా డీన్స్ వెరిఫై చేస్తూ ఉంటారు. తర్వాత అన్నిటికంటే ప్రముఖంగా మా కళాశాలలో ఉండే విద్యార్థినులు చాలా సిన్సియర్గా రోజు ఇంత అవుట్పుట్ అనేది, అకాడమిక్ అవుట్పుట్ అనేది ఎవ్రీ డే మెజర్ చేస్తూ ఉంటాము. ఈ ల్యాబ్ అయిపోయింది, దాని మీద క్వశ్చన్స్ ఏం నేర్చుకున్నారు ఏంది అనేది, ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మోడల్లో మేము ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్లో నేను మా మేనేజ్మెంటు అమెరికాలో ఉన్న వివిధ కళాశాలలను, పేరున్న హార్వర్డ్, తర్వాత స్టాన్ఫర్డ్, తర్వాత బర్క్లీ, తర్వాత ఈ జార్జియా టెక్, తర్వాత యేలు, ఇవన్నీ కళాశాలను మేము తిరగడం జరిగింది. ఇండియాలో కూడా టాప్ కళాశాలలు, PSG కళాశాల, RV కళాశాల, తర్వాత మంచి
ఈ ఇన్స్టిట్యూట్స్ని తిరిగి వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ ఎలాగా ఉంది, మనకు మేజర్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ప్రతి ఎక్సర్సైజ్ను స్టూడెంట్స్ ఎక్కడ ఆగుతుంది, మళ్ళా ఎలా చేయాలి అనేది ఒక మంచి స్టూడెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం అనేది కలుగజేయడం జరుగుతుంది. 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థిని కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్లో దాదాపుగా ఇప్పటి వరకు 580 ప్లేస్మెంట్స్ అనేది కావడం జరిగింది. ఇంకా ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ దాదాపుగా 94%, 93% అనేది ప్రతి సంవత్సరము ప్లేస్మెంట్స్లో టాప్ ప్లేస్మెంట్స్ అనేది జరుగుతుంది. యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మా కళాశాలలో. తర్వాత ఈ టాప్ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రముఖ కంపెనీలు లైక్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో అండ్ డిలాటి అండ్ క్యాప్జెమిని, అక్సెంచర్ అండ్ ఈ మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్ని టాప్ 50 కంపెనీస్ మా దగ్గర విజిట్ చేయడం జరుగుతుంది. ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్. విద్యార్థులు అనేటి వాళ్ళను ప్రతిభను అనేది గుర్తించి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ ట్రైనింగు, జిఆర్ఈ, టోఫెల్, తర్వాత ఈఎల్టీఎస్, తర్వాత ఈ క్యాట్ ట్రైనింగ్స్, ఇటువంటివన్నీ కూడా స్పెషలైజ్డ్ మా దగ్గర ఎంబీఏ కోర్స్ ఉంది కాబట్టి వాళ్ళతో ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ది జిఆర్ఈ, టోఫెల్ అనేది జరుగుతుంది. మేజర్గా మా దగ్గర ఉన్న కోర్సులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత ఈసీఈ కోర్స్ అనేది 2 ఈసీఈ బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి ఈసీఈ, ఇంకోటి కొత్తది కూడా మేము విఎల్ఎస్ఐ డిజైన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. దీంతోపాటు ఎంటెక్ సిఎస్సి, ఎంటెక్ విఎల్ఎస్ఐ ఈసీలో కూడా ఉంది. ఎంబీఏ కోర్సులు ఉన్నాయి. కొత్తగా ఎంసీఏ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ దట్ వీఆర్ రన్నింగ్ ఉమెన్ ది ఓరియంటెడ్ కోర్సెస్. తర్వాత వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలను రావడానికి ఫండమెంటల్ నాలెడ్జ్ ఇంజనీరింగ్లో, ప్రాబ్లమ్ అనాలిసిస్ స్కిల్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్స్, తర్వాత ఈ డిజైన్స్, డెవలప్మెంట్, తర్వాత ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అనాలిసిస్, తర్వాత ఈ మోడర్న్ టూల్ యూసేజ్. ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా ఏఐ టూల్స్ కానీ, ఐఓటీ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఇప్పుడు ఏది చూసినా కూడా మోడర్న్ టూల్ యూసేజ్ అనేది ఎమర్జింగ్ కోర్సులలో పార్ట్ ఆఫ్ ఇట్. మనకు ఏదైతే కస్టమైజ్డ్ మాకు ఈ స్వయం ట్యూటోరియల్స్, ఇవన్నీ కూడా సెల్ఫ్ లెర్నింగ్ కోర్సెస్, ఇవన్నీ కూడా మేము విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత విద్యార్థులు ఏవైతే వాళ్ళు కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ మేము ఇస్తున్నామో మాకు ముందు టెస్ట్ చేసి ఏ కంపెనీ ఎలా వస్తుంది ఏంది అనేది ప్రిలిమినరీగా వాళ్ళకు ఒక ఎక్సైజ్లు, సర్టిఫికేషన్ కోర్సెస్, గూగుల్, తర్వాత ఇంకా వివిధ రకాలైన కంపెనీలు సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి వాళ్ళకు ఆ కంపెనీకి సంబంధించిన మెలకువలు అనేటివి నేర్పడం జరుగుతుంది. ఇట్లా ఈ కళాశాల అనేది ప్రముఖంగా నిలవడానికి మేజర్ ఇట్ ఈస్ ఇన్ హబ్ ఆఫ్ సెంట్రల్లీ లొకేటెడ్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ NAAC A++, NBA ఆల్ ప్రోగ్రామ్స్, ఉమెన్ ఎక్స్క్లూజివ్ క్యాంపస్, బస్ కనెక్టివిటీ, గుడ్ క్యాంటీన్, గుడ్ ఫుడ్ అండ్ ది ఆల్ అక్రిడిటేషన్స్ వీ హ్యావ్ అండ్ అటానమస్ కాలేజీ. తర్వాత ఆల్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఆర్ దేర్ అండ్ ఆల్ కంపెనీస్కు సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మా కాలేజ్ మీద, విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ అనేది మేము రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. మాకు క్వాలిటీ స్టూడెంట్స్ అనేటి మంచి ర్యాంకుల విద్యార్థులు మా కళాశాలను ఆప్ట్ చేయడం జరుగుతుంది. కళాశాలలో విద్యార్థులు చేరిన తర్వాత వాళ్ళ భవిష్యత్తును మలచడంలో మా డీన్స్, మాకు సంబంధించినటువంటి ఒక ఎవ్రీడే ఆడిట్ అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరము టాప్ గోల్డ్ మెడల్స్ అనేటివి వస్తున్నాయి. పోయిన సంవత్సరం అంటే 2025లో JNTU హైదరాబాద్ కింద ఉన్నటువంటి ఒక అన్ని కళాశాలలలో టాప్ గోల్డ్ మెడల్ ఓవరాల్ మా విద్యార్థినికి, ఐటీ విద్యార్థినికి రావడం జరిగింది. ఇప్పటి వరకు 8 గోల్డ్ మెడల్ వచ్చినాయి. ఇప్పుడు ఆ విద్యార్థినికి, ఐటీ విద్యార్థినికి మామూలుగా ఓవరాల్ వచ్చింది, బ్రాంచ్ వైజ్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అన్ని కళాశాలల పేరు మీద. తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వారికి సన్మానం చేసి ఆ అమ్మాయికి టాపర్కు తర్వాత వారికి
షాలో బహుకరించి అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మా మేనేజ్మెంట్ కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసింది. ఆ అమ్మాయి యొక్క మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్, అసలు తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఉత్తమ కళాశాలను ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి సలహాలు ఇస్తారు? ఓకే, మొదటగా పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనము 5 కీ పిల్లర్స్ అంటారు, అంటే ఏఐ టిప్. ఈ 5 పిల్లర్స్ మీరు ఇట్లా కరెక్ట్గా కాలేజ్ చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ అకాడమిక్స్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్, తర్వాత ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్. ఈ 5 కీ పిల్లర్స్ మీరు కాలేజీగా ఉన్నాయంటే ఆ కాలేజ్ బెస్ట్ కాలేజ్ పేరెంట్స్ పరంగా చూసుకుంటే. అంటే ఇక్కడ అకాడమిక్స్ అంటే ఏ విధంగా అకాడమిక్స్, ఆ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కరికులం ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో మా కాలేజ్కి వచ్చేసరికి మేము ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం మెయింటైన్ చేస్తూ, సో ఫస్ట్ త్రూఅవుట్ బీటెక్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, సో ఆ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మేము కనెక్ట్ చేస్తాం. దేనికంటే ఇండస్ట్రీ అలైన్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్. ఎందుకంటే మేము మా కాలేజు ఎంఓఈ చేసుకున్నామండి. ఏ కంపెనీస్ ఏదంటే ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్, ఒరాకిల్ అండ్ సిస్కో. ఈ 3 కంపెనీస్ ద్వారా ఇండస్ట్రీ ఓరియంటెడ్ సర్టిఫికేట్స్ ఉన్న సబ్జెక్ట్స్కి మ్యాప్ చేసేసుకొని ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, సో ఈ వాళ్ళకు త్రూఅవుట్ 4 years బీటెక్తో పాటు ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా వాళ్ళకు జరుగుతుందండి. అదేవిధంగా స్టూడెంట్స్ పరంగా వచ్చేసరికి ప్యాసిట్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ వాళ్ళు ఏ విధంగా దోహదం చేసుకోవాలి, నెక్స్ట్ అనలిటికల్ థింకింగ్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, తర్వాత కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఏ విధంగా వాళ్ళు చేసేసుకోవాలి అనేది మా కాలేజీలో ప్రత్యేకంగా ట్రైన్ చేస్తామండి. ఇంకొకటి ఇన్నోవేషన్ థింకింగ్స్, అంటే ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్, అదొకటి. ఇన్నోవేషన్ వేరు, ఇన్వెన్షన్ వేరు. ఆ విధంగా దాని డిఫరెన్స్ చెప్తూ మా కాలేజీ వాళ్ళు సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని, అంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకోండి, మీరు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ల్యాబ్స్ తీసుకోండి, మా కాలేజ్ మేము డెవలప్ చేస్తామండి. నెక్స్ట్ టెక్నికల్ కాంపిటెన్స్. ఈ 5 సూత్రాలు స్టూడెంట్స్కి ఇట్లా మీరు ఈ ఎంటైర్ 4 years వాళ్ళు క్యారీ చేస్తే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు సక్సెస్ ఇన్ ద టెక్నికల్ ఫీల్డ్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. మీ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా వివరించారు. అండ్ మీరు కూడా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. నమస్తే.